ద్రవ్యోల్బణం ఇప్పుడు పెరిగేటట్టయితే ఆర్థిక సమస్యలు మనిషి యొక్క ఖర్చు పెరిగిపోతుంది. ఎప్పుడైతే మనిషి ఖర్చు పెరిగిందో ఆటోమేటిక్గా దీని ప్రభావం వెళ్ళి ఏమవుతుందంటే వస్తువుల ధరలు పెరుగుతాయి. 2 షిప్పులు వస్తున్నాయి అని చెప్పి నిన్న ప్రధానమంత్రి గారు అన్నారు. అవి కానీ వస్తే చమురు వలన మనకేం ఇబ్బంది ఉండదు, గ్యాస్ వలన ఇబ్బంది అవుతుంది. ద్రవ్యోల్బణం పెరగకుండా మనము ఎక్స్పోర్ట్స్ని పెంచుకోగలిగితే స్టేట్స్ అయినా సరే కంట్రీస్ అయినా సరే ఎక్స్పోర్ట్స్ అయితేనే మనకు డాలర్ రూపంలో ఆదాయం వస్తుంది. ధరలు పెరుగుతున్నాయి, చమురు సప్లై, గ్యాస్ సప్లై తగ్గింది, జనం పనులు మానుకొని క్యూల్లో నిల్చోవాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్రాల ఎన్నికలు అవడం వలన పెట్రోల్ ధరలు పెరగలేదు, అయిన వెంటనే రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. భారతదేశం కూడా యుద్ధాలు వద్దని చెప్తున్నా కానీ పూర్తిగా మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. అయినా కానీ మన దేశం నుంచి కూడా ప్రధానమంత్రి కూడా ఏం మాత్రం మాట్లాడకుండా ఉండడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయము. 25 రోజుల తర్వాత రోజువారీకి ఈరోజు బుక్ చేస్తే రేపు వచ్చే గ్యాస్ బండను ఇప్పుడు 25 రోజులు అంటే ఎంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. నోరు తెరిచి యుద్ధానికి పైన ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలనేది కూడా మేము కోరుతున్నాము. యుద్ధం వలన ప్రపంచానికే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఆంధ్రప్రదేశ్ లేకపోతే తమిళనాడు లేకపోతే కర్ణాటక కాదండి, ప్రతి రాష్ట్రానికి ప్రతి దేశంలో ప్రతి మూల కూడా తగులుతుంది. కారణం ఏంటంటే ఇది అక్కడ హర్బోజు జలసింధిలో ఆయిల్ దిగుమతి లేదు, ఆపేశారు. ఆ యుద్ధం వలన ఏమవుతుందంటే మనము ఖతార్ నుంచి 43% తెచ్చుకుంటున్నాం గ్యాస్. గల్ఫ్ నుంచి టోటల్గా 40% మనం దిగుమతులు చేసుకుంటున్నాం. మిగతా 60% రష్యా నుంచి, పశ్చిమ ఆఫ్రికా నుంచి, దక్షిణ ఆఫ్రికా నుంచి, అమెరికా నుంచి ఏమో 60% తెచ్చుకుంటున్నాం. 40% ఏం చేస్తున్నాం అంటే గల్ఫ్ నుంచి ఆయిల్ తెచ్చుకుంటున్నాం. ఎప్పుడైతే గల్ఫ్లో యుద్ధం ప్రభావం అయ్యిందో మనం ఖతార్ నుంచి 43% గ్యాస్ తెచ్చుకుంటున్నాం. యూఏఈ నుంచి 17% తెచ్చుకుంటున్నాం ఓన్లీ గ్యాస్. చమురు అది కలిపి టోటల్గా యావరేజ్న 43% మనం యావరేజ్న వసూలు చేస్తున్నాం, అక్కడ నుంచి తెచ్చుకుంటున్నాం. దాని ప్రభావం ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆయిల్ రేటు పెరుగుతుందో, ఎప్పుడైతే డాలర్ రేటు మనం కట్టాల్సి వస్తుంది. డాలర్ ఇప్పుడు 118 రూపాయలకి వెళ్తుంది. అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, రేపొద్దున మనం 118 రూపాయలు డాలర్ కట్టేసి మనము ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నామంటే జీడిపి దెబ్బతింటుంది. జీడిపి ఎప్పుడు దెబ్బతింటుంది, ఇక్కడ మనకి ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. ద్రవ్యోల్బణం ఎప్పుడు పెరిగేటట్టయితే ఆర్థిక సమస్యలు మనిషి యొక్క ఖర్చు పెరిగిపోతుంది. ఎప్పుడైతే మనిషి ఖర్చు పెరిగిందో ఆటోమేటిక్గా దీని ప్రభావం వెళ్ళి ఏమవుతుందంటే వస్తువుల ధరలు పెరుగుతాయి. అది ఆంధ్ర రాష్ట్రం కాదండి, కర్ణాటకని కాదండి, ఇంకో రాష్ట్రం కాదండి. ఈ ప్రభావం మన ఇంటికి కూడా వచ్చేసింది. గ్యాస్ కూడా ఇప్పుడు ఆగిపోయింది, కమర్షియల్ ఆపారు, ఓన్లీ డొమెస్టిక్ ఇస్తున్నారు, అది కూడా లేటుగా ఇస్తున్నారు. కారణం ఏంటంటే మనకు రావాల్సిన గ్యాస్ మాత్రం ప్రభావం బాగా పడింది. మన దగ్గర 53 లక్షల టన్నులు నిలవ ఉంది చమురు వరకు. అప్పుడు దాని మీద వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. రేపొద్దున మనకి ఒక 2 షిప్పులు వస్తున్నాయి అని చెప్పి నిన్న ప్రధానమంత్రి గారు అన్నారు. అవి కానీ వస్తే చమురు వలన మనకేం ఇబ్బంది ఉండదు, గ్యాస్ వలన ఇబ్బంది అవుతుంది. ఆ గ్యాస్ రాకపోవడం కానీ లేట్ అయితే మాత్రం దాని మీద ప్రభావం పడుతుంది. ఈ జీడిపి ఎప్పుడైతే ప్రభావం చూపిందో ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. ఆ ద్రవ్యోల్బణాన్ని మనం తట్టుకోవాలంటే భారతదేశము కానీ ఏ దేశమైనా సరే ఎక్స్పోర్ట్స్ ఉండాలి, ఇంపోర్ట్స్ కాదు. ఇంపోర్ట్స్ అయితే ప్రభావం పడుతుంది, ఎక్స్పోర్ట్స్ ఉంటే ఈ డాలర్ని వాళ్ళకి ఫారిన్ కరెన్సీ వస్తుంది. కాబట్టి ఎక్స్పోర్ట్స్ మనకి రావాలి. ఎక్స్పోర్ట్స్ మీద భారతదేశం కానీ ఆంధ్రప్రదేశ్ మనకి రొయ్యి ఉంది, అది మనకి ఎక్స్పోర్ట్ చేయాలి. అట్లాంటి మన ఉత్పత్తులు కానీ ఎక్స్పోర్ట్ చేసుకోగలిగితే ఆంధ్రప్రదేశ్కి కూడా ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ వస్తే దాని ప్రభావం దేశం మీద పడుతుంది. అట్లాగే ఎక్స్పోర్ట్స్ని చేసుకోవాలి. ఎక్స్పోర్ట్స్ని మన రొయ్యలు ఉన్నాయి, తర్వాత ఫార్మా ఉంది, అది మన దేశం నుంచి వెళ్ళేవి. ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. కొన్ని ప్రాంతానికి ఎక్స్పోర్ట్ వెళ్తే మనకి డాలర్ రూపంలో డబ్బులు వస్తే ఆ ద్రవ్యోల్బణం మనకు తగ్గుతుంది. ఈ ప్రభావం చేయాలి. ఇది దేశాలు తీసుకుంటాలి, మన రాష్ట్రాలు కూడా తీసుకున్నట్టయితేనే దాని ప్రభావం మనం తట్టుకోగలుగుతాం. లేదు అంటే ద్రవ్యోల్బణం పెరిగింది అంటే ఇవాళ ఇరాన్ ద్రవ్యోల్బణం 40%. ఎందుకు పెరిగింది, వాళ్ళ మీద 2011 నుంచో 15 నుంచి వాళ్ళ మీద ఆర్థిక ఆంక్షలు ఉన్నాయి. అందువలన వాళ్ళు ఆయిల్ని బయటకు అమ్ముకోలేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడి వాళ్ళ ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. అట్లాగా మనం ఇవాళ ద్రవ్యోల్బణం చాలా తక్కువగానే ఉన్నాం, ఆ ఇబ్బంది లేదు. అది పెరగకుండా ఏం చేస్తుందంటే ఆర్బీఐ చర్యలు తీసుకుంటుంది ఎప్పుడూ కూడా. ఎప్పుడైతే ద్రవ్యోల్బణం పెరిగిందో ఆర్బీఐ వడ్డీ రేట్ల మీద దాని ప్రభావం చూపిస్తుంది. అందువలన ఏం చేస్తారంటే
ద్రవ్యోల్బణం పెరగకుండా మనము ఎక్స్పోర్ట్స్ని పెంచుకోగలిగితే స్టేట్స్ అయినా సరే కంట్రీస్ అయినా సరే ఎక్స్పోర్ట్స్ అయితేనే మనకు డాలర్ రూపంలో ఆదాయం వస్తుంది. అది రావాలి. ఎప్పుడైతే డాలర్ రూపంలో ఆదాయం వచ్చిందో మనకి ఈ ప్రభావం మన మీద పడదు. లేదా అప్పటి వరకు అది కానీ జరగకపోతే ఎక్స్పోర్ట్స్ కానీ మనం చేయకపోతే మాత్రం రేట్లు పెరుగుతాయి, ప్రభావం పడుతుంది. సామాన్యుడు కాదుగా అందరి మీద ఎఫెక్ట్ పడుతుంది, 100% పడుతుంది. యుద్ధం ఫిబ్రవరి 28వ తేదీన ఇజ్రాయిల్, అమెరికా ఇరాన్ మీద బాంబులు వేసి వాళ్ళ ముఖ్య నాయకులను చంపడంతో మొదలైంది. ఈ యుద్ధం వలన మొదటిది చిన్న దేశాల సార్వభౌమాధికారం మీద దాడి చేశారు మొదటిది. రెండవది అమూల్యమైన వనరులు, రోజుకి లక్షల కోట్లు యుద్ధ సామాగ్రి కోసం, విమానాల కోసం, నౌకల కోసం ఖర్చు పెడుతున్నారు. రెండో వైపు విద్య, వైద్యం, పర్యావరణానికి డబ్బులు లేక సరిపడా కేటాయింపులు చేయలేని పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఉంది. మూడవది ఈ యుద్ధంలో చిన్నపిల్లల మీద కూడా బాంబులేసి ఆడపిల్లలు 170 మంది ఆడపిల్లల్ని చంపారు. ఏ టార్గెట్లో ఎవరున్నారో తెలిసి కూడా పిల్లల్ని చంపడం అన్నది అమానుషం. ఇలాంటిది ఖండించాలి. నాలుగవది యుద్ధం వలన ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్నాయి. చమురు సప్లై, గ్యాస్ సప్లై తగ్గింది. జనం పనులు మానుకొని క్యూల్లో నిల్చోవాల్సిన పరిస్థితి ఉంది. చమురు రేట్లు కూడా రెట్టింపు అయ్యాయి. మనకి 5 రాష్ట్రాల ఎన్నికలు అవడం వలన పెట్రోల్ ధరలు పెరగలేదు, అయిన వెంటనే రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరి మీద ఆర్థిక భారాలు పడతాయి. అలాగే పర్యావరణంగా విపరీతమైన విధ్వంసం జరుగుతోంది. ఆయిల్ స్టోరేజ్, రిఫైనరీస్ మీద బాంబు దాడులు జరుగుతున్నాయి. 34-35 ఏళ్ళు అవి పనిచేయలేని పరిస్థితిలో ఉంది గ్యాస్ స్టేషన్స్. కానీ వీటి ఇంపాక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. కాబట్టి వెంటనే యుద్ధాన్ని ఆపాలి, బేషరతుగా ఆపాలి. చిన్న దేశాలైనా పెద్ద దేశాలైనా వాళ్ళ సార్వభౌమత హక్కుల్ని పరిరక్షించాలి. అనవసరంగా యుద్ధం కోసం ఖర్చు ఆపాలి. యుద్ధ బడ్జెట్లు, రక్షణ బడ్జెట్లు తగ్గించాలి. అవి సంక్షేమ పథకాల కోసం, విద్య, వైద్యం, పర్యావరణం లాంటి వాటి కోసం పెంచాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ తరఫున మేము అభ్యర్థిస్తున్నాం. ఈరోజు ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి యుద్ధాలు జరుగుతున్నా, ఇజ్రాయిల్ ఈ పక్క దేశమైనటువంటి ఇరాన్ మీద దాడి చేసిన, అదేవిధంగా అమెరికా తన పెత్తనంతో, తన సామ్రాజ్యవాదంతో వెనుజులా అధ్యక్షుల్ని అరెస్ట్ చేసుకొని, కిడ్నాప్ చేసుకొని తీసుకువెళ్ళిన మిగతా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ 195 దేశాలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి ఉంది. ఆ ఐక్యరాజ్య సమితి ఖండిస్తూ ఈ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అమెరికాను తన సభ్యత్వాన్ని నుంచి రద్దు చేసే పరిస్థితి చేయాలి. అలా చేయకపోతే ఈ యుద్ధాలు ఒక తారాస్థాయికి వచ్చి ప్రపంచంలో అన్ని దేశాల మీద పడతాయి, ధరలు పెరుగుతాయి, ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది. ఇప్పుడే మన జేవీవి నాయకులు చెప్పారు, చమురు దూరం అయిపోతూ ఉంది, పెట్రోల్ దొరకట్లేదు, గ్యాస్ చూడండి మన రాష్ట్రంలోనూ ప్రపంచంలోనూ భారతదేశంలోనూ గ్యాస్ కొరత ఎక్కువగా ఏర్పడింది. దానికి కారణం ఆయిల్ నిల్వ లేకపోవటం. ఈ విధంగా ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య తారతమ్యాలు పెరగకుండా మా పూర్వకాలంలో ఎప్పుడు యుద్ధం వద్దు శాంతి ముద్దు, యుద్ధం వద్దు శాంతి ముద్దు అని స్కూల్స్లోనూ కాలేజీల్లోనూ నినాదాలు చేయించి ఆ విధంగా ప్రపంచానికి ఒక సంకేతం ఇచ్చేవాళ్ళం. కనీసం ఇప్పుడు ర్యాలీలు కానీ సంకేతాలు కానీ ఏమీ లేవు. భారతదేశం కూడా యుద్ధాలు వద్దని చెప్తున్నా కానీ పూర్తిగా మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి నేను చెప్పే పాయింట్స్ 4 యుద్ధాలు వద్దు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దేశాలను కూర్చోబెట్టి సంబంధాలను చర్చల ద్వారా తెలియపరచాలి. మీ దేశానికి ఇది, మా దేశానికి ఇది ఇస్తున్నామని ఒక మంచి మధ్యవర్తిత్వం వహించాలని భారతదేశాన్ని నేను కోరుతా ఉన్నాను. అలా కోరని పక్షంలో ఆ యుద్ధం కొంతమందికే కాదు, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కొంతమందికే కాదు, భారతదేశ వ్యాప్తంగా 150 కోట్ల మందిలో మొట్టమొదట దాని ఎఫెక్ట్ పేద ప్రజల మీద పడుతుంది. ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, నిత్యావసర ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా అవుతున్నాయి, కాలుష్యం పెరిగిపోతూ ఉంది. అంటే మానవాళిని ఇంత ఘోరంగా దెబ్బతీసే యుద్ధాలు వద్దని, ప్రపంచ శాంతి ముద్దని నేను ప్రత్యేకంగా కోరుకుంటూ, యుద్ధం వల్ల ఎంత ఎఫెక్ట్ అనేది కూడా ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా
ముక్తకంఠంతో యుద్ధం వద్దు శాంతి కావాలనేది కూడా చాలామంది మేధావులు అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ముఖ్యంగా వామపక్ష పార్టీలు కూడా యుద్ధాన్ని ఆపాలని చెప్తున్నారు. అయినా కానీ మన దేశం నుంచి కూడా ప్రధానమంత్రి కూడా ఏం మాత్రం మాట్లాడకుండా ఉండడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయము. ఇప్పటికైనా నోరు తెరచాలనేది కూడా మోడీ గారికి మేము చెప్తున్నాం. ఈరోజు యుద్ధం వల్ల మన భారతదేశానికి చాలా నష్టం జరుగుతూ ఉంది. ఇప్పటికీ చాలామంది హోటల్స్ వాళ్ళందరూ కూడా చాలామంది మూసేసే పరిస్థితి ఉంది. ఈరోజు గ్యాస్ దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ప్రకటన గత 4 రోజుల నుంచి ప్రకటన కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 40 రోజులు 45 రోజుల తర్వాత బుక్ చేసుకోండి గ్రామీణ ప్రాంతాల్లో అని చెప్తున్నారు. ఈరోజు పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల వరకు వస్తుంది బుక్ చేస్తే కనుక అని చెప్తున్నారు. 25 రోజుల తర్వాత రోజువారికి ఈరోజు బుక్ చేస్తే రేపు వచ్చే గ్యాస్ బండను ఇప్పుడు 25 రోజులు అంటే ఎంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. అందుకని ఇది చాలా ప్రమాదకరమైంది. ఈరోజు గ్యాస్ కొరతే కాదు, ఈరోజు ఇంకా కొద్ది రోజులు కనుక యుద్ధం జరిగితే పెట్రోల్ డీజిల్ కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. అది కూడా రాకపోతే కనుక మొత్తం దేశం అంతా కూడా కొలాప్స్ అయ్యే పరిస్థితి. ఇప్పటికైనా యుద్ధాన్ని ఆపాలనే శాంతి కావాలి. ఈరోజు ప్రభుత్వాలు కూడా ఈరోజు రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడడం లేదు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడడం లేదు, అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడడం లేదు. అలాగే కేంద్రం పైన ఒత్తిడి తీసుకొని రావాలా. ఈరోజు యుద్ధం పైన ఈరోజు అమెరికా పైన ఒత్తిడి తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా మన భారతదేశం పైన ఉంది. అందుకని ఎందుకు మాట్లాడడం లేదు మోడీ గారు? అందుకని ఇప్పటికైనా కానీ మోడీ గారు నోరు తెరిచి యుద్ధం పైన ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలనేది కూడా మేము కోరుతున్నాము. అలాగే యుద్ధం వల్ల కూడా ఈరోజు చాలామంది పనులు కూడా అయిపోతాయి. రైతులకు కూడా ముఖ్యంగా రైతాంగానికి కూడా ఈరోజు రాయలసీమ జిల్లాల్లో కూడా అరటి పంట చాలా దిగుబడి వస్తున్నది. ఈ అరటి పంటను కానీ పండ్ల తోటలు కానీ చాలా పంటలు కూడా ఈరోజు అమ్ముకోవడానికి కూడా సరైన గిట్టుబాటు ధర లేదు, ఎక్స్పోర్ట్ చేసేదానికి కూడా లేదు. అందుకని ఇప్పటికైనా కానీ ప్రభుత్వాలు ఆలోచించాలి. రైతాంగం ఒక పక్క, అలాగే పండిన పంటలకు కూడా ఈరోజు చాలామంది గత 4-5 రోజుల కిందట వడగండ్ల వాన వచ్చేసి మొత్తం రైతాంగం పంటలన్నీ కూడా అరటి తోటలన్నీ కూడా కొలాప్స్ అయిపోయినాయి. ఈరోజు చాలామంది లక్షల రూపాయలు ఈరోజు పోసి పంటను నోటికాడికి చేతికి వచ్చిన పంటను ఈరోజు మేము నష్టపోతున్నామనేది కూడా రాయలసీమ జిల్లాలో కానీ ఇక్కడ కోస్తా ప్రాంతాలలో కూడా ఇట్లా చాలామంది ఇప్పటికే ఇబ్బందులు పాలవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వము జోక్యం కల్పించుకొని ఏదైతే ఎక్స్పోర్ట్ పంపించాల్సింది కానీ మోదీ దగ్గర ఏదైతే మాట్లాడుతున్నారో ఇప్పుడు అన్ని విషయాలు మాట్లాడుతున్న మోదీకి సపోర్ట్ చేస్తున్న ఇప్పుడున్న పార్టీకి మోదీ పైన ఒత్తిడి తీసుకొచ్చి అన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి తీసుకుని వచ్చి యుద్ధం పైన మాట్లాడాల్సిన బాధ్యత మీకు ఉందని నొక్కి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది.